ఆకలితోటి కన్నీళ్లు మింగి బతుకుతున్నారండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వాళ్ళకి రీకాన్స్టిట్యూటివ్ ఫ్లాట్స్ ఎందుకు పనికి రావటంలా, పిల్లల పెళ్ళిళ్ళకి ఆగిపోయినాయి, పిల్లల చదువులు ఆగిపోయినాయి, బతుకు తెరువు ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది, భూమి పండించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాజధానికి రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు రోడ్ల మీద నుంచొని అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు. మొన్నటికి మొన్న సిఆర్డీఏ ముందు రైతులు ధర్నా చేశారు. సిఆర్డీఏ అధికారులు నువ్వు 10 లక్షలు ఇస్తే ఒక చోట రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్, నువ్వు 5 లక్షలు ఇస్తే ఇంకో చోట రీకాన్స్టిట్యూట్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇంకో చోట రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్. శ్మశానాల్లో, వరదల్లో, బోగుల్లో, వంకల్లో డబ్బులు ఇవ్వని వాళ్ళకి రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇస్తూ ఎవరెవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇస్తున్నట్టు నటిస్తున్నారు. డబ్బులు తీసుకొని జోగాడుతున్నాడని అమరావతి రైతులే బోరుమని అన్నారు సిఆర్డీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అమరావతి రైతులకు అపాయింట్మెంట్ నువ్వు అమరావతి జయహో అంటారేంటండి? అమరావతి రైతులు మా అపాయింట్మెంట్ ఇవ్వని ఆఫ్టర్ నారాయణ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతులాడుతుంటే నారాయణకి అపాయింట్మెంట్ మీరు అమరావతి అజయం అంటారేంటండి? మీకు అమరావతి రైతుల పట్ల ప్రేమ ఉందా? మీకు అమరావతి పట్ల మమకారం ఉందా? అమరావతిని డెవలప్మెంట్ చేసే కమిట్మెంట్ ఉందా? అమరావతిని దోచుకొని అమరావతిని ఏటీఎం లాగా వాడుకొని అమరావతిలో రైతులను మోసం చేసి మరలా అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజల మొత్తం మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాలు దొంగలు. వాళ్ళని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ. ఈరోజు అమరావతి పట్ల కమిట్మెంట్ మీకు లేనే లేదు. కమిట్మెంట్ ఉన్నట్టయితే 2014లోనే అమరావతి అమరమని, అమరావతి అజయమని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చట్టం తయారు చేయించుకునేవాళ్ళు. 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ రెడ్డొచ్చి మొదలుపెట్టా అని చెప్పేసి మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళిపోయి అమరావతి అమరం అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే బాధేస్తుంది. అమరావతి అని మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అమరావతి రైతుల పట్ల పూర్తి మమకారం ఉన్నటువంటి పార్టీగా చెప్తున్నా, అమరావతి రైతులకు అన్యాయం చేసిన మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది. అమరావతి ఈ రోజున లీగల్గా ఫిక్స్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. అమరావతికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం విధులు సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత నీది, పవన్ కళ్యాణ్ది. బికాజ్ ఇది త్రిబుల్ ఇంజిన్ సర్కార్, నాట్ ఎ డబుల్ ఇంజిన్ సర్కార్. భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కాదు మేము సాగిలు పడతాం, కాదు మేము కాళ్ళు పట్టుకుంటాం, కాదు మేము ఇంకా అమరావతి పేరు పెట్టించుకున్న చోట ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రేపు 2029లో మీకు సమాధానం చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విధానం, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేసినటువంటి విధానం, అమరావతి రైతులను మోసం చేసినటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా మీరు అప్పులు చేస్తున్నటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నటువంటి విధానం, 3.5 లక్షల కోట్ల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు దాచుకొని ఈరోజు అమరావతిని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టకుండా 2028కి తొలిదశ పనులు అంటే ఏమీ ఉండవండి, మొండాలే మిగులుతాయి. ఫౌండేషన్ వేస్తారు అన్నిటికీ. ఫౌండేషన్ వేసాము 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోతాయి. 4 సంవత్సరాలు ఫౌండేషన్ వేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కట్టాలి అంటే డబ్బులు లేవు. మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఫస్ట్ ఫ్లోర్ కడతాం, మాకు అధికారం ఇస్తే ఫ్లోర్ వేస్తాం, పై కప్పు వేస్తాం, మాకు అధికారం ఇస్తే పెయింట్ వేస్తాం, మాకు అధికారం ఇస్తే ఎలక్ట్రిసిటీ పెడతాం, మాకు అధికారం ఇస్తే బాత్రూములు దాంట్లో లోపల పెయింట్లు వేస్తాం, మాకు అధికారం ఇస్తే గృహప్రవేశం చేస్తాం. 35 సంవత్సరాలు పోయే, 35 సంవత్సరాలు పోయే. ఒక జనరేషన్ పోయింది మీ యొక్క అబద్ధాల వల్ల. అమరావతిని మీరు కట్టడం అసాధ్యం. మీకు కమిట్మెంట్ లేదు. చదరపు అడుగు 18,000 19,000 రూపాయలతోటి ఒక బిల్డింగ్ కట్టాలి అంటే 200 అడుగుల లోతుల ఫౌండేషన్ వేస్తున్న మీకు అమరావతి కట్టడాలు నిలబడవన్న సంగతి తెలుసు. బికాజ్ ఇట్ ఈస్ అ సాయిల్, లూజ్ సాయిల్. మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని అమరావతిని ఈరోజు రైతులను మొత్తాన్ని అన్యాయం చేస్తున్నారు, రైతులు పొట్టగొడుతున్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మళ్ళీ ఇంకో 50,000 ఎకరాల భూములు తీసుకొని మొత్తం 1,00,000 ఎకరాల భూములు తీసుకొని రైతులందరినీ రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఈ రైతులకు రీకాన్స్టిట్యూటివ్ ఫ్లాట్స్ కదా, 10 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎవడు రాడు. ఆ విషయం మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా అమరావతి రైతులను మోసం చేసి మరలా మలిదశ 2వ దశ భూసేకరణకి వెళ్తున్నారు. ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే అమరావతి మా కన్న తల్లి లాంటిదండి. అమరావతిని మేము ఈరోజు అమరావతిని ఎంతో కష్టపడి బతికించుకున్నాం. ఆ అమరావతిని మీరు మోసం చేస్తుంటే బాధ అనిపిస్తుంది.
అబద్ధాలు ఆడుతుంటే బాధ అనిపిస్తుంది. నయా పైసా సంబంధం లేని, నయా పైసా ప్రేమ లేని పవన్ కళ్యాణ్ అమరావతి మీద కపట ప్రేమ కురిపిస్తుంటే ఏంటి ఇంత దౌర్భాగ్యంగా రాజకీయాలు తయారైనయా? ప్రజలు మన మాట వినరా? ప్రజలకి కష్టం వస్తే చెప్పొద్దా? ప్రజలకి ఇది మీకు జరుగుతున్న అన్యాయం అని చెప్పొద్దా అని అనిపించింది. ప్రజలు వింటారా వినరో ప్రజల విజ్ఞతకు వదిలేస్తా, కానీ వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియాలి. వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాస్తవ పరిస్థితులు, అసెంబ్లీలో మాట్లాడే మాటలు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ మంత్రులు మాట్లాడే అబద్ధాలు మీ మనసుకి తెలియాలి, మీ వాస్తవాలకు తెలియాలి. 2029లో ఎన్డీఏ కూటమికి ఓటేద్దామా, తెలుగుదేశానికి జనసేనకి ఓటేద్దామా, భారతీయ జనతా పార్టీకి నమ్మి ఓటేద్దామా అని విఘ్నులైనటువంటి ప్రజలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను మార్చలేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను మార్చలేను. వాళ్ళ దగ్గర 40%, వీళ్ళ దగ్గర 40% ఓటింగ్ ఉంది. కానీ 10% ప్రజలు ఉన్నారు చూసారు, విఘ్నులైనటువంటి ప్రజలు, న్యూట్రల్ ప్రజలు. ఎవరు కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళకి ఓటేద్దాం, మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇంట్లో కూర్చొని వంట వండుకునే తల్లి, కాలేజీకి వెళ్ళే తమ్ముడు, కాలేజీకి వెళ్ళే చెల్లి, మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. అమరావతి రాజధానిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పే కూటమి ప్రభుత్వానికి ఓటేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది న్యూట్రల్ ప్రజలు మాత్రమే. నా అభ్యర్థన అంతా న్యూట్రల్ ప్రజలకి, సామాన్యులకి, సమాజం బాగుండాలి, రాజకీయాలు కల్మషం లేకుండా ఉండాలని చూసేటువంటి ప్రజలకి నేను అప్పీల్ చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి మన రాష్ట్రాన్ని ఇంకా అంధకారంలోకి తీసుకెళ్తారో, మన రాష్ట్రానికి నిజంగా పరిపాలించే వ్యక్తులకు పరిపాలనిస్తారో నిర్ణయం మీరే తీసుకోమని నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్.